సోమకాంత వర్ణనం 2వ అధ్యాయము. సూత మహర్షి ఇలా కొనసాగించాడు. ఇలా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండగా అతడికి పూర్వజన్మ కర్మ పరిపాకం వల్ల అతి దారుణమైన కుష్ఠివ్యాధి సంక్రమించింది. శుభాశుభ కర్మలు ఏవైనప్పటికీ అవి అవశ్యము అనుభవించి తీరవలసిందే అన్న శాస్త్రవచనాన్ని అనుసరించి సోమకాంత మహారాజు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు. కానీ నానాటికి అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించసాగింది. శరీరమంతా రసివోడుతూ దుర్గంధభూయిష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది. ఎముకల గూడు వంటి శరీరం మాత్రం శేషమాత్రంగా మిగిలింది. అప్పుడు ఆ రాజు మంత్రులను ఒకనాడు తన వద్దకు పిలిపించి వారితో ఇలా అన్నాడు: ఓ అమాత్యులారా, నా శరీరారోగ్యం నానాటికి క్షీణిస్తున్నది. ఈ జన్మలో నాకు తెలిసినంత వరకు అన్ని సత్కార్యాలనే చేశాను. సాధు సజ్జనుల సేవ, ప్రజారంజకమైన ధర్మబద్ధమైన రాజ్య పరిపాలనను ఏమాత్రం ఏమర్పాటు లేకుండా అప్రమత్తులనై నిర్వహిస్తూనే ఉన్నాను. బహుశా ఇది నా పూర్వజన్మలోని దుష్కర్మ తాలూకు ఫలితం కాబోలు. దుర్గంధభూయిష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలానే నేను రాజ్యపాలనను చేయదలుచుకోలేదు. నా అనంతరం నా కుమారుడైన హేమకంఠుని రాజాభిషిక్తునిగా చేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి. మీ అనుమతితో నేను అరణ్యములకు వెళ్ళవలెనని నిశ్చయించాను. సర్వ సంపదలను పరిత్యజించి జీవిత పరమార్థాన్ని సాధించడానికి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను. ఈ వాక్యం పూర్తి చేసి శరీర బాధ అధికం కాగా సోమసిల్లిపోయాడు సోమకాంతుడు. అప్పుడు శైత్యోపచారములతోనూ మంత్రతంత్ర ఔషధములతోనూ అతనిని సచేతునుని చేసి మంత్రులు ఆ రాజుతో ఇలా అన్నారు: ఓ మహారాజా, నీ దయకు అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలను నీ వల్ల అనుభవించాము. ఇప్పుడు మీరీ దుఃఖాన్ని శరీర బాధను అనుభవిస్తుంటే కృతజ్ఞుల్లా మేము మా పదవులకు అంటిపెట్టుకోవాలనుకోవడం లేదు. మీ అభిష్టం మేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం గావించి మీతో అరణ్యాలకు అనుసరించి వస్తాము, అందుకు అనుమతించండి అంటూ వేడుకున్నారు. అప్పుడు ఆ రాజు భార్య అయిన రాణి సుధర్మ మంత్రులను వారిస్తూ ఇలా అంది: ఓ మంత్రి పుంగవులారా, నేను ప్రాతివర్త్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో కూడా అడవికి వెళ్తాను. మీరు నా కుమారునికి సహాయకులుగా ఉండి పరిపాలన సాగించండి. అదే మీకు నాకు ఉభయతారకము. అలాగే కుమారుడైన హేమకంఠుడు ఇలా అన్నాడు: తండ్రి, మీ సేవ కన్నా నేనింకా కోరుకునేదేమీ లేదు. ఈ రాజ్యము ధనము వీటి వల్ల నాకేమీ ప్రయోజనం లేదు. మిమ్మల్ని అనుసరించి వచ్చి మీ సేవలో తరిస్తాను అన్నాడు. అప్పుడు రాజైన సోమకాంతుడు తన కుమారుని చేరబిలిచి, నాయనా, కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలన చేయడం, శ్రద్ధతో పితరులకు శ్రాద్ధాధికములు చేయడము, గయలో పిండ ప్రదానము చేయడము ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కనుక నీవు ఈ మంత్రివర్యుల సాయంతో రాజ్యపాలన కొనసాగించు. ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేయడమే నీ ప్రస్తుత కర్తవ్యం. నేను ఒక్కడినే భార్య సహితులనై అరణ్యాలకు వెళ్ళ నిశ్చయించాను అని అతనిని తనతో తోడ్కొని రహస్య ఆలోచన మందిరంలోకి వెళ్ళి అతడికి నానా విధములైన ఆచార వ్యవహారములను, రాజనీతి రహస్యములను ఇలా ఉపదేశించసాగాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండములోని సోమకాంత వర్ణనం అనే 2వ అధ్యాయం సంపూర్ణం.